హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ పవరం లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ పవరం లోన్ యాప్లో నేను లోన్ తీసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ లోన్ యాప్ అనేది మనకు 7 days లోన్ యాప్ అనమాట. ఈ 7 days లోన్ యాప్లో మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు దీంట్లో ఛార్జెస్ అనేవి ఎలా ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ పవరం లోన్ యాప్కి సంబంధించి మీరు లోన్కి అప్లై చేసే ముందు ఫస్ట్ ఈ వీడియో చివరి వరకు చూడండి. తర్వాత మీకు కావాలంటే మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం ఫస్ట్ యాప్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే రేటింగ్ అనేది 3.9 రేటింగ్ అయితే ఉంది. 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనము ఈ యాప్ రేటింగ్ అనేది చూడాలి. ప్రతి ఒక్కరు ఈ రేటింగ్ అనేది చాలా బ్యాడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు 1,000 రూపీస్ లోన్కి అప్లై చేస్తే మీకు 400 రూపీస్ ఛార్జెస్ అనేది కట్ చేసుకుని 600 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లేకేస్తారు. దీనికి సంబంధించి నేను కూడా లోన్ తీసుకున్నాను. దీనికి సంబంధించి మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నేను లోన్ తీసుకుని నాకు బ్యాంక్ అకౌంట్లోకి ఎంత క్రెడిట్ అయింది అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకున్నాము. ఒక్కసారి మీరు ఇందులో లోన్ తీసుకున్నారు అనుకోండి, మన డీటెయిల్స్ అంటే మన పర్మిషన్స్ అన్ని కూడా, మన ఫోటోస్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మీరు యాప్లో అకౌంట్ డిలీట్ చేయాలంటే కూడా మీరు అకౌంట్ అనేది డిలీట్ చేయలేరు. ఎందుకంటే నేను అది కూడా ట్రై చేశాను, అకౌంట్ డిలీట్ చేద్దాం యాప్లో పర్మనెంట్గా అనుకుంటే అది కూడా డిలీట్ చేయలేకపోయాను. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇక్కడ కామెంట్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా 1 star రేటింగ్ అయితే జరిగింది. ఫ్రాడ్ యాప్, ఫేక్ యాప్, 1,000 రూపీస్ తీసుకుంటే 612 రూపీస్ అనేది వీళ్ళకి అమౌంట్ అనేది రావడం జరిగింది. నాకు కూడా ఇక్కడ మనకు 1,000 రూపీస్ లోన్కి 1,006 రూపీస్ పే చేయించుకున్నారు. కానీ నాకు వచ్చింది మాత్రం 612 రూపీస్ అయితే రావడం జరిగింది. దాదాపు వీళ్ళు 400 రూపీస్, 1,000 రూపీస్ 400 రూపీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు రేటింగ్ చూసినట్లు అందరూ 0 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు క్లియర్గా చూడండి. కాబట్టి ఈ 7 days లోన్ యాప్లో మీరు లోన్ తీసుకునే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకొని లోన్ అయితే తీసుకోండి. ఇందులో ఛార్జెస్ అనేవి భారీగా అయితే ఇస్తున్నారు. ఇప్పుడు నేను దీనికి సంబంధించి యాప్ అనేది లాగిన్ చేసి నేను ఎంత లోన్ తీసుకున్నాను, నేను ఎంత అమౌంట్ నాకు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్డర్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు అప్లై నవ్వు అని ఇక్కడ కనిపిస్తుంది కదా. నాకు ఆల్రెడీ నాకు 1,000 రూపీస్ ఇచ్చారు. 1,000 రూపీస్ పే చేసిన వాళ్ళకి 3,000 నుంచి 40,000 అని చూపిస్తారు. కానీ ఇది చాలా మనకు ఫేక్ వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్స్లోకి వెళ్తే, కంప్లీటెడ్ ఆర్డర్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ 1,000 రూపీస్ అనేది మీకు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఐడితో సహా నాకైతే వచ్చింది. ఈ 1,000 రూపీస్ లోన్ తీసుకున్నట్టు నాకు బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు 617 రూపీస్ అయితే నాకు రావడం జరిగింది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ యాప్లోకి వెళ్తే మనకు ఎక్కడైనా సరే వీళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ హిస్టరీస్ కానీ ఇట్లా ఏమైనా చూస్తున్నారని చెప్తే వాళ్ళు ఏదో కూపన్స్ ఇవి ఏం చెప్తున్నారు. కానీ ఇది వాళ్ళు మాత్రం చాలా వరకు ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు 1,000 రూపీస్ మనకు లోన్ ఇస్తారు. 1,000 రూపీస్లో 617 రూపీస్ ఇస్తున్నారు, 612 రూపీస్ ఇస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ అమౌంట్ కూడా పే చేశాను. 1,006 రూపీస్ అనేది నేను పే చేశాను. నాకు ఇక్కడ 1,000 రూపీస్ లోన్ తీసుకుంటే ఇక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్ చూసుకోండి, 617 రూపీస్ అయితే నాకు రావడం జరిగింది. నేను అమౌంట్ అనేది 1,006 రూపీస్ పే చేశాను. అంటే దాదాపు నాకు 400 రూపీస్ అనేటివి ఛార్జెస్ అనేటివి పడ్డాయి. సో మీరు ఇక్కడ లోన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీకు 1,000 రూపీస్ చూపిస్తారు, కొంతమందికి 2,000, 3,000 చూపిస్తారు. నాకు ఇక్కడ ఫస్ట్ 1,000 రూపీస్ ఇచ్చారు. 1,000 రూపీస్ పే చేసిన తర్వాత ఇప్పుడు మీరు 3,000కి అప్లై చేసుకొని నాకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు నేను 3,000 తీసుకున్నాను అనుకోండి, నాకు 2,000 రూపీస్ అమౌంట్ ఇస్తారు. మళ్ళీ 3,050 రూపీస్, 3,100 రూపీస్ పే చేయమంటారు. ఇక్కడ బ్యాంక్ కార్డులోకి వెళ్తే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యాప్ నేనైతే ఫస్ట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఛార్జెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను 3,000 లోన్కి అప్లై చేశాను అనుకోండి, నాకు ఛార్జెస్ అనేవి మళ్ళీ ఎక్కువ పడతాయి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను యాప్ అనేది డేటా డిలీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ డిలీట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు కావాలంటే నేను మీ మీద ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యాప్కి సంబంధించి కానీ మీరు ఏదో మిస్డ్ కాల్ నెంబర్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఇక్కడ లాగౌట్ ఉంటుంది, డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ అనేసి కనిపిస్తుంది, టైప్ అనేసి సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. ఇక్కడ నేను మళ్ళీ డిలీట్ అకౌంట్ ఆప్షన్ ఫస్ట్ లాగౌట్ చేద్దాం అనుకున్నాను. కానీ లాగౌట్ చేసాం అనుకోండి, ఫస్ట్ దీంట్లో పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనేసి నేను అకౌంట్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎస్ఆర్ కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, అకౌంట్ డిలీషన్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీరు మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరు ఎందుకు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారు అనేసి ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, అలాగే మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇందులో యాప్లో మనము అకౌంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే యాప్లో డిలీట్ ఆప్షన్ అయితే వీళ్ళు ఎనేబుల్ కావట్లేదు. అంటే వీళ్ళు ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తం మనం తీసుకునేసిన తర్వాత మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. లోన్ ప్రొవైడ్ చేసి మీరు రీపేమెంట్ చేసిన తర్వాత కూడా మీరు ఇందులో అకౌంట్ అనేది డిలీట్ చేయలేరు. ఇక్కడ నేను చూసినట్లయితే మెయిల్ ఐడి అన్ని ఎంటర్ చేసి ఇట్ ఈస్ హై ఇంట్రెస్ట్ రేటు ఫ్రాడ్ ఎఫ్ అనేసి నేను సంథింగ్ ఇట్లా మెసేజ్ పెడుతున్నాను. ఇట్లా మెసేజ్ పెట్టిన తర్వాత కూడా ఇందులో అకౌంట్ అనేది నాకు డిలీట్
అయితే అవ్వలేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ 7 డేస్ లోన్ యాప్లో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒకసారి డీటెయిల్స్ అన్నిటి క్లియర్గా ఆలోచించుకొని లోన్ తీసుకోండి. ఒక్కసారి ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ నాకు రిక్వెస్ట్ డిలేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రావట్లేదు. ఇక్కడ మొత్తం మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఏదో ఒక మ్యాటర్ టైప్ చేద్దాము, ఆ తర్వాత ఏమైనా ఆప్షన్స్ వస్తుందేమో అనేసి దీన్ని ఏమంటే అవే అన్ని ఆప్షన్స్ నొక్కిన తర్వాత రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఇంకో బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే మళ్ళీ ఏదో ఒకటి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమంటున్నారు. ఇక్కడ నేను డిలీట్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది అసలు ఎనేబుల్ కావట్లేదు. ఇక్కడ నేను ఇంకా మ్యాటర్ టైప్ చేస్తే మళ్ళీ ఏమైనా ఓపెన్ అవుతుంది అనేసి ఇక్కడ నేను చాలా మ్యాటర్ ఏదంటే అది టైప్ చేసినప్పటికీ కూడా నాకు ఇక్కడ అకౌంట్ అనేది డిలీట్ అయ్యేదానికి ఆప్షన్ అయితే రావట్లేదు. కాబట్టి ఈ 7 డేస్ లోన్ యాప్లో మీరు లోన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళు లోన్ అమౌంట్ అనేది మీకు తక్కువ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇందులో లోన్ అనేది తీసుకోవద్దండి. ఎందుకంటే లోన్ అనేది 1000కి 400 రూపీస్ అంటే ఇది చాలా ఎక్కువ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యాప్ అనేది నేను పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నాను. కాబట్టి అకౌంట్ డిలీట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ కావట్లేదు. కాబట్టి పర్మనెంట్గా డిలీట్ చేసేసి వేరే యాప్స్లో ఏదైనా జెన్యూన్ యాప్స్లో మీరు లోన్ తీసుకుని కావాలంటే యూస్ చేసుకోండి. ఈ యాప్లో అయితే మీరు లోన్ తీసుకోవద్దండి. అది అవసరం ఉంటేనే లోన్ యాప్స్లో లోన్ తీసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.